ఇక నేను ఒక ఆయన సర్వే ఇచ్చిండు, మొన్న ఒక ఆయన సర్వే ఇచ్చిండు. ఇక అంతకంటే ముందు కూడా చాలా మంది సర్వేలు ఇచ్చారు. సో అందరూ ప్రెస్ క్లబ్కి పోతారు, ఇగో మా సర్వే ఇది, ఇగో ఈ పార్టీకి గెలుస్తాను, మా సర్వే ఇది, ఈ పార్టీకి గెలుస్తానని ఒకరి తర్వాత ఒకరు చెప్పే ప్రయత్నం చేస్తారు. అది జూబ్లీస్లో బై ఎలక్షన్లో పెద్ద ఎత్తున రాజకీయం చేస్తాం. అయితే మరి ఇది మ్యానిపులేటెడ్ సర్వేలా, లేదు నిజమైన సర్వేలా, లేదంటే పేమెంట్ తీసుకొని చేస్తున్న సర్వేలా అర్థం కావట్లేదు. ఇక ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఒకరి తర్వాత ఒకరు మన జాతరకి బయలుదేరినట్టుగా ఉన్నది జూబ్లీస్. ఫైనల్గా అసలు జూబ్లీస్లో ఎందుకు కారు పార్టీ గెలుస్తుందని చెప్పేసి సర్వేలు చెప్తా ఉన్నాయి. ఇప్పుడు నిన్న ఒక ఆయన ఆయన పేరు ఏం పేరు నాయన, ఒక ఆయన కేకే అంట, ఇంకొక ఆయన బోకే అంట, ఇంకొక ఆయన సో ఇట్లా అందరూ కలిసి ఓన్లీ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీ గెలవబోతుందని దాని మీద సర్వే చేస్తారు. ఇక్కడ ఒక ఆయన ఒక పార్టీకి ఫేవర్ ఉన్నట్టుగా, ఇంకొక ఆయన ఇంకొక పార్టీ ఫేవర్ ఉన్నట్టుగా జనాలకు అనిపిస్తుంది, నాకు కూడా అనిపిస్తుంది. మరి నిజంగా జూబ్లీస్లో కారు పార్టీ గెలవడానికి అవకాశం ఉందా? ఏ సర్వే చూసినా కారే అంటున్నట్ట. మరి కేసీఆర్ చేసిన సర్వేలో కూడా 50.5 పోయి 55.5% కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన ఓటింగ్ ఉన్నట్టుగా సర్వేలు చెప్తున్నాయి. సో ఒకరి తర్వాత ఒకరు మారుస్తా ఉన్నారు. మరి కారు పార్టీ గెలవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? మరి రేవంత్ రెడ్డి వారు ఇలా ప్రచారం చేస్తారు, కేటీఆర్ ప్రచారం చేస్తూ ఉంటే ఒకరి తర్వాత ఒకరు అంటే నువ్వా అని అన్నట్టుగా మన ఫైట్ నడుస్తూ ఉంది. మరి ఇది సునీతమ్మ వర్సెస్ నవీన్ యాదవ్గా చూడట్లేదు నేను, కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా చూస్తా ఉన్నా. అన్న ఇలా చాలా విషయాలు బయటకు వస్తా ఉన్నాయి, నేను ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తా. సో ఫస్ట్ టైటిల్ అదే, సర్వే ఏదైనా కార్దే జోర్ అని చెప్పేసి అంటారట. సో మరి వాళ్ళు చెప్తున్నారు, మీరు కూడా చెప్పాలి నిజమేనా, మరి దీంట్లో ఏమన్నా మ్యానిపులేటెడ్ సర్వేలు ఇట్లా ఏమైనా చేసిరు అనేది మీరు చెప్పురు. ఒక్క నిమిషం, గో ఈయన రాసిండ అదే వార్తను. సర్వే ఏదైనా కార్దే జోరు, మొన్న కేకే సర్వే చెప్పింది, నిన్న చాణక్య సర్వే అదే రకంగా ఎస్ఏఎస్ అట శాస్ సర్వే. జూబ్లీస్ జనం బీఆర్ఎస్ పై వైపే ఉన్నారట. 4 డివిజన్లో కార్దే హవా కొనసాగుతుంది. కాంగ్రెస్ కంటే 5% ఓట్లతో లీడింగ్ లో ఉన్నది. ప్రభుత్వంపై 63% ప్రజలు వ్యతిరేకత కనబరుస్తా ఉన్నారు. ఇక సర్వేలో తేలిన సంచలన విషయాలని చెప్పేసి వస్తున్నది. ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ చిన్నగా రాసింది, బీఆర్ఎస్ కు 43%, కాంగ్రెస్ కు 38%, బీజేపీకి 10%, అదర్స్ కి 9%. ఇది వాళ్ళు చెప్పదలుచుకున్న సర్వే. యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఉన్న ఎలక్షన్ జూబ్లీస్ బైపోల్. ఎందుకంటే అది ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చబోతా ఉంది. సో రాబోయే రోజుల్లో పథకాలు రావాలన్నా, పైసలు రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, 4 పనులు చేయాలన్నా కాంగ్రెస్ పార్టీకి అంటారుగా మూదాడేయకపోతే నడిచే పరిస్థితి లేదు. మూదాడేయాలంటే ఇప్పుడు అది జూబ్లీస్ ఎలక్షన్తోనే సాధ్యం. ఇక రేవంత్ల వారు నేనే గెలుస్తా అని చెప్పేసి ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నాడు. మరి నిజంగా గెలిచే పరిస్థితి ఉందా? మరి సర్వేలన్నీ ఎందుకు బీఆర్ఎస్ వైపు చూపిస్తా ఉన్నాయి? అధికారంలో పార్టీ వైపు చూపించాలి కదా. ఇంకోటి ఈ పర్సెంటేజ్ గ్యాప్ అనేది ఈ 43-38 అనేది ఇది వాస్తవం కాదు, ఓపెన్ సీక్రెట్. అంటే దాదాపు ఎవరు గెలిచినా 5%, లేదంటే 4%, పచ్చిగా చెప్పాలంటే 4-5 వేల ఓట్లతోనే గెలుస్తాడుగా చాలా మంది విశ్లేషకులు చెప్తారు. సర్వేలు కూడా గట్లనే చెప్తున్నాయి. తగ్గ ఫైట్ కదా ఇది, ఆశామాసిగా సింపుల్ గా గెలుస్తారంటానికి లేదు. సో కొంచెం తగ్గ ఫైట్ నడుస్తున్నది. ఇంకోటి ఇద్దరు ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. వీళ్ళేం తక్కువని కాదు, వాళ్ళేం తక్కువని కాదు. వాళ్ళేమో వీళ్ళు గతంలో చేసిన వైఫల్యాల పైన మాట్లాడతారు, వీళ్ళు ఇప్పుడు చేస్తున్న వైఫల్యాల పైన మాట్లాడతారు. మరి రేవంతుల వారేమో కేసీఆర్ అరెస్ట్ చేయాలంటున్నారు డైరెక్ట్ గా. ఎందుకంటే ఇక కేసీఆర్ తప్ప ఇంకో అస్త్రంగా అనిపిస్తలేదు కాంగ్రెస్ పార్టీకి. ఇక కేసీఆర్ లంగా, కేసీఆర్ దొంగ ఈ డైలాగ్ తప్ప వేరే అవకాశమే లేదు ఆయనకు. ఎందుకంటే ఈ డెవలప్మెంట్ చేసినా, ఈ పథకం ఇచ్చినా, ఇక ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేసినా, ఉద్యోగాలు ఇచ్చినా, రైతుల్ని పట్టించుకున్నా, నిరుద్యోగులను పట్టించుకున్నా, అందరిని పట్టించుకున్నా, సో అందరూ నాకే ఓటేరి అని ఈ చెప్పగలిగే విషయం లేదు. అందరినీ మోసం చేసిన చరిత్రగా మన అనుముల పరివారం నిలబడ్డది. మరి అందుకోసం ఇవాళ సర్వేలన్నీ 1 సైడెడ్గా అందరూ దాదాపుగా ఇక వాడోగడు వీడోగడు తప్ప దాదాపుగా ఉన్న సర్వేలు మొత్తం చెప్తున్నాయి. కానీ కొందరు యూట్యూబ్ కుక్కలు, కొందరు కాంగ్రెస్ కు అనుకూలంగా పనిచేస్తూ ప్రశ్నించే గొంతులని నమ్మించే దొంగనాకుల యూట్యూబ్ కుక్కలు తప్ప దాదాపుగా అన్ని బీఆర్ఎస్ అనే చెప్తున్నాయి. ఇది
ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. మరి నవీన్ యాదవ్ గెలుపు మా యాదవ్ సామాజిక వర్గంలో ఈ జూబ్లీస్ లో ప్రధానంగా ఉన్న ఓటింగ్ ఆయనకు మెజారిటీ పడే అవకాశం ఉంది. కానీ మైనార్టీ పడితే అని అనుకున్నా కానీ మైనార్టీ పడే అవకాశం లేదు. మైనార్టీ మన బీఆర్ఎస్ వైపే ఉన్నట్టుగా దాదాపుగా అందరు చెప్తున్నారు. ఇంకోటి కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా బీఆర్ఎస్ కే బెనిఫిట్ కాకపోతే అది మాగంటి గోపీనాథ్ క్యాస్ట్ బేసిస్ మీద. సో ఇది ఈ విషయం మేజర్గా రాసుకొస్తారు. ఇప్పుడు ఈ సర్వేల జోరు ఒకసారి మనం మాట్లాడితే ఎవరెవరు రాసిరు, ఒక నిమిషం. ఇంకో జూబ్లీస్ లో కార్దే జైత్ర యాత్ర ఎస్ఏఎస్ గ్రూప్ ఐఐటిఎన్ సర్వేలో వెల్లడి 46.5% ఓటర్ల మద్దతు గులాబీకే ఉన్నది. కాంగ్రెస్ కు 42.5% మద్దతు ఉన్నది. బీజేపీకి 8.25% ఉన్నది. ఇప్పుడు ఇది తగ్గ ఫైట్ ఇస్తారు. 4% డిఫరెన్స్ తోని వీళ్ళు ఇస్తున్నారు. అధికార పార్టీపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట. బీఆర్ఎస్ కే తమ ఓట్లు అంటున్న సెటిలర్లు అని చెప్పేసి ఇప్పుడు ఈ నిరుద్యోగులు వీళ్ళకి ఆపోజిట్ అనే ఉన్నారు. అస్మా నిలబడ్డది అక్కడ నిరుద్యోగుల జేఏసీ నుంచి. సో అస్మాకు దాదాపుగా ఎన్నో కొన్ని ఓట్లు అయితే పడే అవకాశం కనిపిస్తున్నాయి. ఇక కొందరు సన్నాసులు ఉన్నారు. ఈ సందర్భంగా చెప్పాలి మీకు. ఇగో ఎలక్షన్లు లేకపోతేనే కాంగ్రెస్ పైన విమర్శలు చేస్తున్నట్టుగా నటిస్తారు దొంగ నా కొడుకులు. ఎలక్షన్ రాగానే సడన్ గా కాంగ్రెస్ ఉచ్చదాగినట్టు వార్తలు చదువుతారు. ఆ సన్నాసి నా కొడుకులు అనేది మీకు చెప్పాలి. ఎలక్షన్ లేకపోతే ప్రశ్నించే గొంతులు అయితే బీఆర్ఎస్ ను ప్రశ్నించడం, కాంగ్రెస్ ను ప్రశ్నిస్తున్నాం కథలు పడతారు. ఎలక్షన్ రాగానే కాంగ్రెస్ లో ఉచ్చదాగి వార్తలు చదువుతుంటారు. ఆ సన్నాసి నా కొడుకులు అనేది మీరు చెప్పాలి. ఇవన్నీ విషయాలు చెప్పి నాలాంటి తొక్కేసే ప్రయత్నం చేస్తారు రిపోర్ట్స్. ఎందుకంటే దొంగ నా కొడుకుల విషయాలు బయటపడిపోతాయి కదా మన ద్వారా. మొత్తానికైతే ఈ ఇక్కడ 4% డిఫరెన్స్ చెప్తారు. కారుదే జోరు అని చెప్పేసి చెప్తుంటే ఒక ఆయన ఉన్నాడు. ఒక ఆయన పిఎంఆర్ టీవీ అని ఒక ఆయన ఛానల్ పెట్టుకుని నడిపిస్తాడు మహిపాల్ యాదవ్. ఇక మరి నాకు సిగ్గు అనిపిస్తాను మా ఓడే. ఇక నాకేమో సిగ్గు అనిపిస్తుంది. తెలంగాణ బిడ్డను తెలంగాణ పని చేసాను సిగ్గు లేకుండా ఎప్పుడు ఇక పట్టుకొని జోకుతాను. ఇట్లా పేమెంట్ అంట చాలా గట్టిగా ఉందంట, ఇట్లా పట్టుకొని జోకుతాను. మా రాజన్న జోకింది అయిపోయింది. ఇప్పుడు నవీన్ యాదవ్ జోకుతాను. ఇది జర్నలిజం. ఇది ఈ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుల తత్వం అయిపోయింది. ఇగో పైసలు తీసుకోకుండా నిజంగా చెప్తున్నా సరే పట్టు వానికి నచ్చిందేమో, వానికి ఆ పార్టీ మంచిగా అనిపిస్తుందో చెప్పని అనిపిస్తుంది. ఎంగిల్ మెతుకులు నేను చెప్తే నాకేం చిరాకులా మండిపోతా ఉంటుంది. ఒక్కొక్కరిని ఇట్లా మైలపోలు తీయాలనిపిస్తుంటుంది నాకు. సో ప్రజలందరూ ఎటన్నా సావని దొంగ నా కొడుకులు ఎప్పుడైతే ఓట్లు వస్తే అప్పుడు ఏమంటే కాంగ్రెస్ జెండా మోస్తాడు. అప్పటిదాకా జనాల జెండా మోస్తారు. ఇటువంటి దొంగ నా కొడుకులు మొత్తం మలిగాను గుంపులే ఉంటారు. మళ్ళీ వేరే గుంపులు ఉండరు. ఈ దొంగల ముఠా మొత్తం మలిగాను గుంపే. ఒక్కరు కూడా ఏర్పాటు ఉండరు. ఎందుకంటే అందరూ వానసు దొక్కినట్టే చేస్తారు అన్న వార్తలు. నిజాలు మాట్లాడితే కొడుకులు మండలేస్తాయి. ఇది జూబ్లీస్ లో దాదాపుగా ఇప్పటి వరకు చెప్తున్న సర్వేల ప్రకారం అయితే 99.9% అక్కడ బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నట్టుగా చెప్పొచ్చు. ఇక అరకొర ఏమన్నా కిందికో మీదికో ఉంటే వాళ్ళు కాంగ్రెస్ చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ గెలవడానికి ప్రజలకు ఇష్టం లేదు. ఇక మారుమూల గ్రామాలకు పోయి మా ప్రజలను అడిగితే బండబూతులు ఇస్తారు. మీకు దండం పెడతాం కాంగ్రెస్ కు ఓటేకరి. మా రైతులు, మా నిరుద్యోగులు, మా ప్రజలు, మా ఉద్యోగులు, సబండ వర్గాలు ఏకమై జూబ్లీస్ ప్రజలను కోరుతుందంటే ఇగో మా భవిష్యత్తు మీ చేతిలో ఉన్నది. మీరు ఎవరికి ఓటేస్తాడో మేము అందరం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. మీరు వేసే ఒక ఓటు ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు రాబోయే 3 సంవత్సరాలు నిర్ణయించబోతుంది. మీరు వేసే ఈ క్షణం మీరు వేయబోయే ఓటు ఈ రాష్ట్రంలో రైతు బంధు రావాలన్నా, పెన్షన్లు రావాలన్నా, కరెంటు రావాలన్నా, నీళ్లు రావాలన్నా, ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కావాలన్నా, అమలు కావడానికి ప్రయత్నం చేయాలన్నా, అప్పుల కుప్ప చేయొద్దన్నా ఈ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటా ఉన్నది జూబ్లీస్ లో మీరు వేయబోయే ఓటే. ఆ ఓటే వీళ్ళందరి భవిష్యత్తును మార్చబోతా ఉంది. మరి ప్రజలుగా చివరి రోజు మన హెలికాప్టర్లు వేస్తూ ఉంటాయి పైసలు. హెలికాప్టర్ల కట్టలకే లేస్తూ ఉంటాయి. మన సినిమా చూసినట్టు బిజినెస్ మ్యాన్ లెక్క. సో ఆ కట్టలు తీసుకున్నా సరే కానీ ఖచ్చితంగా మీరు ఎవరికి వేయాలో వాళ్ళకే ఓటేస్తే సంతోషపడతాం. కట్టలు తీసుకోరు ఎవరైనా జాగిరే అందరు దొంగ నా కొడుకులే, ఏ పార్టీ సొక్కం కాదు. కానీ ప్రజలు తీసుకున్నా సరే కానీ ఎవరికి వేయాలో వానికే. అదొకటి నేను కోరుతా ఉన్నా.